హాయ్ అండి, నేను యమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఇది ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి. ఎండాకాలం వచ్చేసింది. ఇక పచ్చళ్ళు, కారాలు, ఇక రకరకాల పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు ఇక అన్నీ స్టార్ట్ చేయటం. ఇది నేనైతే స్టార్ట్ చేశానండి. అందుకే మీతో షేర్ చేసుకున్నాను చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను. అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మిరపకాయలు, పండు మిరపకాయలు పచ్చడి మొత్తం తీసుకొని వచ్చాను. అయితే చూపెడతాను మీకు కూడా. ఇవి వచ్చేసి టమాటాలండి. టమాటాలు వచ్చేసి మీకు తెలుసు కదా, ఈ టమాటాలు మొత్తం కూడా ఒకే చెట్టుకి కాసినాయండి. 2 రోజులకి 3 రోజులకి అలా పండుతూ ఉంటే కోసి బేషన్లో వేస్తా ఉన్నాను. నేను వీటిని కనీసం నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండానే ఈ బేషన్ నిండిన దాకా కోసి దీంట్లోనే పెట్టానండి. కాయలు అయితే ఒక్కటి కూడా పాడవలేదు. ఇక చూడండి, కాయ ఒక్కటి కూడా పాడవలేదు. ఇక వచ్చేసి ఈ కాయలు వచ్చేసి నేను టమాటా పచ్చడి పెడదామని నేను ఈ కాయలన్నీ ఇలానే ఉంచానండి, ఇంట్లో కూడా వాడకుండా. ఎందుకనంటే ఒకే చెట్టుకి కాసినాయి కదా, కాయలు పచ్చడి పెడితే బాగుంటుంది అని చెప్పి ఇక నేను కాయలు అయితే ఇంట్లో కూడా వాడకుండా టమాటాలు అయితే ఇలా ఉంచానండి. ఇక ఇవి అయితే టమాటా పచ్చడి చేయాలి. ఈ టమాటా పచ్చడి కోసమే నేను ఇక ఇలా ఉంచాను. తర్వాత వచ్చేసి మూత గట్టిగా ఉంది, చూపిస్తానండి. మూత గట్టిగా ఉంది, రావట్లేదు. ఇది వచ్చేసి పొండు మిరపకాయల పచ్చడి. అయితే పొండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు కలిపి తొక్కి పెడతారు కదా, అదనమాట. అయితే అక్కాయి నేను వెళ్ళలేదండి. మిరగాయల వాళ్ళు, అక్కాయి వాళ్ళు మిరగాయలు వదిలేటప్పుడు నేను వెళ్ళలేదు. అయితే అక్కాయి 3 కిలోల మిరగాయలు అయితే తొక్కి ఉప్పు, చింతపండు వేసి తొక్కి పెట్టింది. ఇక నేనైతే వెళ్ళే కదా అమ్మ వాళ్ళ ఇంటికనే చెప్పా కదా. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ఇద్దరు ఒకసారి ఉంటారండి, పక్కనే ఉంటారనమాట. ఇక వెళ్ళాను. వెళ్తే అక్క అయితే పచ్చడి ఇచ్చి పంపించింది. పచ్చడితో పాటు మిరపకాయలు కూడా ఇచ్చిందండి. మిరపకాయలు కూడా ఇచ్చింది. ఈ మిరపకాయలు వచ్చేసి కారం కొట్టించుకోవడానికి. ఈ కారం కొట్టించుకోవడానికి ఈ మిరపకాయలేమో పచ్చడి కోసం తెచ్చి పెట్టింది. ఇవేమో నేను కారం కొట్టించుకోవడం కోసం తీసి పెట్టింది అనమాట. ఇక అందుకని నాకు వెళ్ళాను కదా, వెళ్ళి పచ్చడి మిరపకాయలు తీసుకొచ్చుకున్నాను. మిరపకాయలతో పాటు ఇదిగోండి కరివేపాకు కూడా, సంపర్ కారం కొట్టిస్తాం కదా, కూరల కారం, అది దానికోసం అండి. ఇదిగోండి కరివేపాకు మొత్తం దూసి పెట్టాను. మంటలు అంటే అమ్మోళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందండి. అయితే మంటలు అంత తీసుకొచ్చాను. అంత తీసుకొచ్చినాక ఇక నేను మొత్తం దూసి ఒక బేషన్ పెట్టాను అనమాట. ఇది అది ఇలా అది పెట్టాను. దీన్ని కూడా శుభ్రంగా కడిగి దీన్ని ఆరబెట్టాలి కారం కోసం. ఇది ఆరబెట్టినాకనే చక్కగా ఆరిపోయినాక మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా పొడి ఎట్లా ఇద్దో అలా ఆరబెట్టాలి. కరివేపాకుని ఆరబెట్టినాక వేయించుకొని అప్పుడు మనం ఈ కారంలో కొట్టించుకోవాలి. అది నేను తర్వాత షేర్ చేస్తానండి మీకు. ఇప్పుడు ఇదైతే కడగాలి, ఇది కడిగి ఆరబోయాలి. ఇది కూడా చూపెడతాను. ఇంకొకటి, ఇప్పుడు ఈ మిరగాయలు ఉన్నాయి కదా, ఈ మిరగాయలు కూడా శుభ్రంగా కడిగి ఆరబోతానండి. ఆరబోసినాకనే నేను తొడియాలు ఇస్తాను. కడగటం ఎందుకు కడుగుతున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకనంటే ఇప్పుడు మిరపకాయలు అన్న తోటకి చాలా మందులు కొడతారు, రకరకాల మందులు కొడుతున్నారు. అంటే ఏదో చిన్న ప్రయత్నం కొంచెమన్నా పోయిద్దామని మందు పైన పోతలాగా ఉంటుందండి. ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిరపకాయకి పైన సన్నగా పోతలాగా ముందంతా ఉంటుంది అనమాట. అది కొంచెం నీళ్ళలో వేసి 2-3 సార్లు వేసి తీసి కొంచెం ఎండలో వేసి కడుగుదామని చెప్పి ఎండలో వేసి ఎండబెడదామని చెప్పి నేను ఆ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. మిరగాయలు కడిగి అప్పుడు నేను ఆరబోసుకున్నాక తొడియాలు తీసి కారం పట్టిస్తాను. నాకైతే చెప్పు చెదరదండి కారం అయితే. నేను ఇప్పటికి కూడా పోయిన సంవత్సరం కారం చూపిస్తాను మీకు ఒక డౌట్ వస్తే ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే పోయిన సంవత్సరం కారం కూడా మీకు చూపెడతాను. అస్సలు పాడవదండి కారం అయితే. కొంతమంది అంటే ఏమనుకుంటున్నారంటే మిరపకాయలు కడిగి ఆరబోసినాక కారం పట్టించుకుంటే పచ్చళ్ళలో పనికిరాదు, సంబార్ కారానికి పనికిరాదు, అంటే సంబార్ కారం అంటాము, మసాలా కారానికి పనికిరాదు, కొట్టించినా కానీ బూజు పట్టిపోయింది, బాగోదు అనుకుంటున్నారు. అది ఏం కాదండి. శుభ్రంగా మిరపకాయలు కడగండి, కడిగి ఆరబోసుకోండి. ఆరబోసుకున్నాక కారం కొట్టించుకోండి. నీట్గా సంవత్సరం తిరిగినా కూడా మీకు అసలు ఏం ఫాల్ట్ అనేది ఉండదు. కారం సూపర్ ఉండిద్ది. నేనైతే ఇంట్లో అలానే చేస్తానండి. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా డౌట్లు ఉంటే ఏమో చెప్తున్నాను, అంతేనండి. ఇవి మిరపకాయలు మనం కడిగి ఆరబోసుకుంటేనే చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచిది. ఇది కడిగినా కూడా నీళ్ళు ఎలా వస్తాయో తెలుసా అండి, నల్లగా వస్తాయి నీళ్ళు. అందుకని నేనేం చేస్తానంటే మిరపకాయలు కంపల్సరీ కడుగుతాను.
3 బకెట్లు పెట్టుకొని 3 బకెట్లు ఇప్పుడు ఒక బకెట్లో వేస్తాను, ఇంకో బకెట్లో వేసి మళ్ళీ 3 బకెట్లో వేసి తీసి అప్పుడు ఎండలో వేస్తాను అనమాట. ఇక అదండి. ఇక నేనైతే మిరగాయలు కూడా కడగాలి. ఇప్పుడు మిరగాయలు కడిగేది మీకు చూపెడతాను, కరివేపాకు కడిగేది చూపెడతాను. ఎందుకంటే మీకు కూడా అర్థం కాలేదు, నేను చెప్పేది నిజమా కాదని మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇదైతే కడుగుతాను. ఇప్పుడు మిరపకాయలు కడిగేది మీకు చూపెడతాను, సరేనండి. ఈ పక్కన పెట్టుకున్నాను, పచ్చడి దంచలేదు కదా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మసాలా కారం కోసం అండి. అమ్మ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, వెళ్ళే వక్త ఇక మళ్ళీ వెళ్ళాలని చెప్పి జీలకర్ర తీసుకున్నాను. చిన్నులపాయలు పాయలు కాకుండా ఇంకా నేను మర్చిపోయాను, పాయలు 1 కిలో తీసుకున్నాను. మళ్ళీ చిన్నులపాయ రెబ్బలు అంటాం మేమైతే, అవి అయితే 1 కిలో తీసుకున్నాను. 1 కిలో తీసుకున్నాను, పాయలు 1 కిలో తీసుకున్నా. పాయలు తీసుకురావడం మర్చిపోయానండి. ఇక వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. అసలుకి కావాల్సింది కారం కలర్, బాగా కలర్ ఉండాలి. మనం ఎన్ని మసాలాలు వేసినా కారం కలర్ ఉంటేనే ఎంతైనా కంటికి ముంపుతుగా కనపడుతుంది అనమాట. అలానే కలర్స్ అయితే ఏమండి, ఒక రంగు అంటే కారం మీకు చూపెడతా ఉంటాం కదా, కలర్ అబ్బా ఇంత కలర్ ఎందుకుంటుందిరా మీరు అనుకుంటారు. ఒకవేళ కలర్ ఏమో వాడతారేమో అనుకుంటారు. మేము కలర్స్ వాడమండి, న్యాచురల్గానే కొట్టించుకుంటాం. కారం అయితే మాకు మిషన్ ద్వారాగానే రోకళ్ళు ఉంటాయి, ఆ రోకల ద్వారా మేము కొట్టించుకుంటాం అనమాట. ఇక అదండి. ఈ సేమ్ సారీ అండి, మనకి కారం కలర్ బాగా ఇవన్నీ వేసినా కానీ కలర్ బాగా రావాలంటే ఇది వేయాలండి. ఇదేంటిదో మీరు అర్థమైందా? కారం, మసాలా కారం మా సైడ్ వాళ్ళకి అందరూ తెలుసు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. అదండి. ఇది వచ్చేసి ఆమదం, మీకు అర్థమైంది కదా, ఆమదం అండి ఇది. ఇది వచ్చేసి ఆమదం. ఆమదం అనేది కారం అంతా అయిపోయినాక ఈ మసాలాలన్నీ వేసినాక లాస్ట్కి ఆమదం వేసి కారం కొట్టి అప్పుడు మనకి టిఫిన్కి తోడి మనకి ఇస్తారనమాట. ఇది కూడా షేర్ చేస్తారండి మీకు. కారం కొట్టించేటప్పుడు నేను ఎలా వేస్తున్నాను, ఏమేమి వేస్తున్నాను, ఎన్నెన్ని వేస్తున్నాను అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఆమదం అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఆమదం అయితే 1 కిలో తీసుకొచ్చాను. ఇక అదండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఈ కరివేపాకు కడుగుతాను, మిరగాయలు కడుగుతాను, చూపిస్తాను. ఇదిగోండి చిన్నలు కలిగినట్టు చెప్పాను కదండి. ఇదిగోండి రెబ్బలు అయితే 1 కిలో తీసుకున్నాను. ఇది వచ్చేసి పాయలు 1 కిలో తీసుకున్నాను. ఇవండి తీసుకుంది, ఇన్నాటి తీసుకురావడం మర్చిపోయాను, అందుకని చూపెడుతున్నాను. అది పచ్చళ్ళలోకి వాటికి కూడా కావాలి కాబట్టి అన్నిటికి తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పొండు మిరపకాయ పచ్చడి. మక్కాయ తొక్కి పెట్టింది, పొండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు 3. ఇదిగోండి. దీన్ని ఇప్పుడు రుబ్బాలి. రుబ్బేటప్పుడు షేర్ చేస్తానండి, ఏమేమి వేసాను కొలత ప్రకారం చెప్తాను. ఏమేమి వేసాను, ఎలా వేసాను, ఏంటిది అనేది, అంటే ఏమేమి వేసి తొక్కింది, కొలత ప్రకారంగా ఎన్నెన్ని వేసి తొక్కింది, అవన్నీ కూడా చెప్తాను. రుబ్బేటప్పుడు చెబుతానండి. పచ్చడి కూడా రుబ్బాలి ఇప్పుడు కాదులేండి, అది రుబ్బేటప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, ఆ కరివేపాకు కడుగుతాను, మిరపకాయలు కూడా కడిగేస్తాను.
చూసారు కదండి. ఇక నేనైతే మిరగాయలన్నీ కడిగేసాను, కరివేపాకు కూడా కడిగేసాను. ఇక్కడ టబ్బులాగా అవతలకు పెడుతున్నాను కదండి. ఆ టబ్బులాగా అవతలు ఎందుకు పెడుతున్నానంటే ఆ నీళ్ళు అయితే పారబోయట్లేదండి. ఎందుకనంటే చెట్లకు పోద్దామని చెప్పి పక్కకు పెట్టేశాను. చెట్లు కూడా ఇప్పుడు ఎండ కాస్తుంది కదండి, అందుకని నేనైతే ఇప్పుడైతే చెట్లకు పోయట్లేదు. సాయంత్రం పోద్దామని చెప్పి పక్కకు లాగి పెట్టాను. గేటుకి అడ్డం లేకుండా పక్కకు లాగి పెట్టాను అనమాట. లాగినాక ఇక నేనైతే మిరగాయలు అయితే ఆరబోసుకుంటున్నానండి. కింద అయితే శుభ్రంగా గచ్చు అయితే శుభ్రంగా కడిగాను. కడిగినాకనే మిరగాయలు కడిగి అప్పుడు గచ్చు మీద పోసానండి. మళ్ళీ అనుకుంటారేమో కడగలేదని మాత్రమే చెప్తున్నాను. కింద తడి మీకు అర్థమవుతుంది కదా. శుభ్రంగా అయితే నేనైతే కడిగాను. గచ్చు కడిగినాకనే మిరగాయలు కడిగి అప్పుడు గచ్చు మీద పోసానండి. ఇప్పుడు గచ్చు వేడికి చక్కగా మిరగాయలు అనేవి చక్కగా ఆరిపోతాయి అన్నమాట. ఈ మిరగాయలు వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నానండి. నేనైతే మిరగాయలు కడిగి ఆరబోసాను కదా. ఈ మిరగాయలు వచ్చేసి 3 రోజులు 4 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటేనే అప్పుడు మనకి కాయలు అనేవి నీట్గా ఉంటాయండి. బాగా ఆరిపోయి చక్కగా ఉంటాయి అన్నమాట. మనం కొనుక్కొచ్చుకుంటే కాయలు ఎలా ఉంటాయో అలా అయిపోతాయి. ఎందుకంటే మనం నీళ్ళు వేసి కడిగాం కదండి, అందుకని చెప్తున్నాను. 3 రోజులు 4 రోజులు ఎండబెట్టండి. ఎండలో బాగా ఎండ కాసే టైంలో గచ్చు మీద పోసి చక్కగా ఎండబెట్టండి. ఎండబెడితేనే 3 రోజుల దాకా కారం జోలికైతే పోమాకండి. మనం కడిగినాక 3 రోజులు 4 రోజులు అయితే చక్కగా ఎండకు పోసి ఎండబెట్టండి. ఎండబెట్టినాక తొడియాలు తీసుకోండి. తొడియాలు తీసుకొని మనం కారం పట్టించుకున్నామంటే సంవత్సరం పాటు కారం అనేది చక్కగా ఉంటుందండి, అస్సలు పాడవదు. నేనైతే అలానే చేస్తాను, అందుకని మీకు చెప్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను ఏంటిది అనేది మీకు వీడియోలో చూపెడుతున్నాను కూడా. అందుకనేనండి మీకు వీడియో తీసి మరీ మీకు చూపెడుతున్నాను. నేను సంవత్సరం పాటు కారం అయితే నాకు పోయిన సంవత్సరం కారం కూడా ఇంట్లో ఉంది. ఇంకా చాలా బాగుంది, పాడవకుండా. ఇక అదండి, నేను వచ్చేసి కరివేపాకు అయితే శుభ్రంగా కడిగాను కదా. కడిగినాక ఇక నేను ఆరబెడుతున్నానండి. నేనైతే కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ మీద అయితే పోతున్నాను. కాటన్ క్లాత్ అయితేనే మనకి తడి అనేది పీల్చిద్ది అనమాట. అందుకని కాటన్ది తీసుకొని దాని మీద అయితే ఆరబోతున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే కరివేపాకు వచ్చేసి ఇప్పుడు నేను ఎండలో పోసి పెడుతున్నాను కదండి. ఎండలో ఎందుకు పోసి పెట్టానంటే తడి ఉంది కాబట్టి నేను ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో పోసి పెట్టాను. ఆ తడంతా పోయినాక నేనే ఆరబెడతానండి. నేను ఎందుకు ఆరబెట్టాలి అంటే కరివేపాకు నీడ పెట్టుకుంటేనే మనకి కలర్ అనేది పోకుండా కలర్ అనేది అంతే ఉండదు అనమాట. అదే ఎండకు పెట్టామంటే కలర్ మారిపోయిద్దండి, కరివేపాకు కూడా నలుపుకి వచ్చేసిద్ది. అందుకని చెప్తున్నాను. నేను కనుక ఆరబెట్టుకున్నామంటే కలర్ బాగుంటుంది, ఎండలో పెట్టామంటే మటుకి నలుపు వచ్చేసిద్ది. నేను అందుకని ఈ తడిపోయిందాక నేనైతే ఎండలోనే ఉంచి కొంచెం గాలికి పెడతాను. తర్వాత తీసి నీడకు పెట్టుకుంటానండి. నీడకు పెట్టుకుని ఈ మిరగాయలు ఆరి ఈ దినుసులు అవన్నీ వేపుకుని చేసుకునేసరికి నాకు చక్కగా కరివేపాకు కూడా ఆరిపోయిద్ది. 2-3 రోజుల్లో మిరగాయలు ఎటో ఆరబెట్టాలి కదా, అందుకని నేను ఇక ఇది కూడా ఆరిపోయిద్ది. ఇక అదండి, ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.